హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఇవాళ వినాయక చవితి. అండ్ వినాయక చవితి మొత్తం ఆంధ్ర మొత్తం ఇండియా మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలుసు. ఇది ఒక ఫస్ట్ పండుగ అనమాట. హిందూ ఫెస్టివల్స్లో వినాయక చవితితో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పండుగ మాత్రం మొత్తం 11 రోజులు 9 రోజుల పాటు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ఫెస్టివల్లో చాలామంది చిన్నపిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు, అందరూ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్. అండ్ ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే చాలామంది వినాయక చవితికి పందిర్లు పెడతారు. ఆ పందిరి పెట్టినప్పుడు కూడా ఏంటంటే కొన్ని థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ బట్టి మొత్తం చేస్తారనమాట. సో ఒకసారి నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, ఈ ఇయర్ కూడా చేస్తాను. ఇప్పుడు కొన్ని కొత్త డిఫరెంట్ థీమ్స్ అవి వచ్చాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో మొత్తానికి చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ ఫెస్టివల్ మీకు అందరికీ ఒక మంచి సక్సెస్ కానీ మంచి హెల్త్ అన్ని రావాలని నేను కోరుకుంటాను. ఓకే, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, బాయ్. ఇప్పుడు మాధవదారిలోనే ఇంకో పందిరికి వచ్చి, ఆ పందిరి ఎక్కడ ఏంటంటే జనసేన పార్టీ కార్యాలయం, మాధవదారి 50వ వార్డు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా లేదు, ఇక్కడ రచ్చ మామూలుగా లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ వాట్ అనేది. సో నాకైతే బాగా నచ్చింది ఇది, ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అందుకు. సో చూడండి ఫ్రెండ్స్, వినాయకుడిని పవన్ కళ్యాణ్ వినాయకుడిలాగా ఇచ్చేసారు. అండ్ ఏమో జన సైనికులు అనమాట ఇలాగా. అండ్ లైబ్రరీ అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ అప్పుడు పోరాటం చేసినప్పుడు కానీ ఇవన్నీ ఫొటోస్ చాలా బాగా పెట్టారు. అండ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు పెట్టారు ఇక్కడ. కులాలను కలిపే రాజకీయం విధానం, మతాలు ప్రస్థానం లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయ సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయత, జాతీయవాదం, ఇలా చాలా పెట్టారు. అండ్ పర్యావరణం పరిరక్షించే విధానం, ఇవన్నీ చాలా బాగా పెట్టారు. సో ఒకసారి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం వాట్ ఈజ్ వాట్ అనేది, ఈ ఐడియాలజీ ఎవరిది అనేది. సో హలో అండి. హలో. మొత్తానికి మంచి పెట్టారు, జనసేన పార్టీ కార్యాలయంలో వినాయకుని పెట్టారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ ఐడియా ఎవరిది? ఐడియాలజీ ఎవరిది? కర్త, క్రియ, కర్మ అన్ని మీరే. వినాయక చవితి చేయడానికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. మీరు జనసేన మొత్తం రుద్దిసారే? 50 వార్డు ప్రెసిడెంట్. ఓకే. పిల్లలు వినాయక చవితి చేస్తానని చెప్పి అని అన్నారు. సరే చేసుకోండి అంటే వాళ్ళు ఏంటంటే కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన కళ్యాణ్ గారి అభిమానం మీదే అది రుద్దారు కొంచెం, ఏం లేదుగా? నేను రుద్దడం ఏం లేదు, వాళ్ళ ఇంక్లూడ్ ఉంది. సొంత ఒపీనియన్ చాలా బాగుంది, అంటే చూడముచ్చటగా ఉంది. యాక్చువల్లీ నిజంగా కార్యాలయంలో ఉన్నట్టు అనిపించింది. అదే మాకు కావాలి. సో వాట్ ఎవర్, నైస్, చాలా బాగుందండి. సో మీకు కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు మీకైతే మీ అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మీకైతే డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనశ్శాంతి చాలు. ఓకే దెన్ బాయ్. ఓకే అండి, గట్టిగా హాయ్. నేనంతా పని చేసి ఫుల్ అలసిపోయినట్టున్నారు వినాయకుడిది. ఓకే, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది మీ ప్రతిమ ఏదైతే ఉందో. ఇదేంటి గుహలో వినాయకుడు చూసాను, గడ్డి అంతా పాము అంతా ఉంది. సో ఈ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉందండి? పర్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 7 years నుంచి. అది ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. సో సలార్ సినిమాలో ఫ్రెండ్స్ అనమాట, ఇంకా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనమాట. ఇలాగే ఉండాలి రోయ్, అమ్మాయి కోసం ఆస్తి కోసం వెళ్ళిపోకూడదు, అర్థమైందా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మరొకసారి మీ పేర్లు చెప్తారా? నా పేరు సన్నీ. నువ్వు చెప్పు. సన్నీ సాయి. సో మీ నలుగురే ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే, మీ కమిటీ నేమ్? కింగ్ ఆఫ్ కింగ్స్ జూనియర్స్. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ ఏంటంటే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయకుడు మీకు మంచి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒకసారి మీ వినాయకుడిని చూపిస్తారా? సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళేంటంటే చాలా బాగా పెట్టారు. అంటే ఒక గుహలో పెట్టినట్టుంది వినాయకుడిని. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం ఒకసారి. చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది అన్నమాట, ఇలా పెట్టారు. ఓకే, చూసారు కదా. ఇప్పుడైతే మనం కంచరపాలెం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ థీమ్తో పెట్టారు వినాయకుడిని. ఆ థీమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మన అయోధ్య రామ మందిరం ఉంది కదా, అలాగా వినాయకుడిని కూడా పెట్టారు. చాలా అద్భుతంగా పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఈ ఐడియాలజీ ఎవరిది అనేది ఆ కమిటీ సభ్యులు ఎవరైతే వాళ్ళని అడుగుతాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ పందిరైతే చూపిస్తాను మీకు.
ఈ పైన అంతా ఏంటంటే ఒక విష్ణు అవతారాలు వచ్చినట్టు మీకు మొత్తం చూపించారు. ఆ కింద వచ్చేసరికి ఏంటంటే మీకు మొత్తం ఆ వినాయకుని అలాగా చూపించారనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. అయోధ్య రామ మందిరం ఉంది కదా, అలాంటి స్టైల్లో పెట్టారు. మీరు హ్యాపీగా మీరు చూడొచ్చు, మీకు కరెక్ట్గా మీకు నీట్గా చాలా చాలా బాగుంది అసలు. చూసారు కదా. సో ఒకసారి మనం అలా కమిటీ మెంబర్స్ని అయితే అడుగుదాం ఒకసారి, దీని ఐడియాలజీ ఏంటి, ఎంత కష్టపడ్డారు దీనికి అనేది. ఓకేనా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. హాయ్ బ్రో. సారీ బ్రో కాదు, హాయ్ అందరికి. అదే నేను హాయ్ అందరికి, మీరు హాయ్ అందరికి అంటారు ఏంటి? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీకు వన్స్ అగైన్ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీకు హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా చేశారు. అండ్ లైక్ అయోధ్య రామ మందిర్లో చాలా బాగా చేశారు. చాలా కష్టపడ్డారని కూడా నేను అనుకుంటున్నాను. చాలా కష్టపడి నాకు అర్థమైంది. చాలా నీట్గా కూడా వచ్చింది. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిటీ నేమ్ చెప్పండి. యంగ్ లైన్ బాయ్స్. ఇప్పుడు మీ నేమ్ చెప్పండి. నా పేరు నవీన్, కార్తిక్, చైతన్య, తేజ, కుమార్ సాయి, వైడ్ రెడ్డి, వినోద్, పవన్ రెడ్డి, మహేష్. సో మొత్తానికి మీ అందరికీ మరొకసారి కేవీ టాక్ ఛానల్ తరఫు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఫస్ట్ టైం పెట్టడం 15 ఇయర్స్ నుంచి మీరు ఏదో ఒక థీమ్ పెడుతూనే ఉన్నారు. అయితే నేను చాలా మిస్ అయిపోయాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. అవునా? ఆ ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర? మిస్ అయ్యాను, కరెక్టే. సో నెక్స్ట్ టైం కూడా మరొక మోడల్తో మీరు రావాలి, మరొక థీమ్తో రావాలని కోరుకుంటున్నాను. పక్క ఓకే. సో పుష్ప 2 వచ్చేస్తుంది, కంగారు పడక. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. బాగా చేయండి. అండ్ ఈ వీడియో సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాగానే ఉంటుంది. మీకు మీరే సపోర్టు, అంతేనా? ఓకే అండి, బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఏంటి మొత్తం పందిరి మొత్తం అరేంజ్ చేశారా? బాగా చాలా బాగా చేశారా? సపోర్ట్ ఎలా ఉంది? వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. సో ఓకే, మీ పేరేంటి? మీ పేరు చెప్పండి. ఓకే 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 ఓకే. సో ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ దానికి ఏమైనా నేమ్ ఉందా? కమిటీ నేమ్ ఉందా? ఏంటి? ఒక్కడు చెప్పండి. శ్రీ గణేష కమిటీ. ఇందులో లీడర్ ఎవడు? ఎవరు? అందా నువ్వే లీడరా? నువ్వు లీడర్ కూడా నువ్వే చెప్పేసావా? ఓకే ఓకే ఓకే. దెన్ ఒకసారి మీ వినాయకుడిని చూడొచ్చా? నేను చూడొచ్చా? సో ఫ్రెండ్స్ చూసారా, ఇది వినాయక చవితి గణేష కమిటీ వాళ్ళు చేసిన ఇదనమాట. అందరూ పిల్లలు చేశారు. సో ఫస్ట్ వీడియో పిల్లలది చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ టైంలో ఉన్నప్పుడు నేను కూడా చాలా చేశాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్నాం. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఒక థీమ్ అయితే ఉంది. సో ఈ థీమ్ ఒకసారి చూస్తున్నారు కదా, చాలా బాగా పెట్టారు కదా. లైక్ మంచు కొండల్లో లోపల వినాయకుడు. సో అదొకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా మంచు కొండలో పెట్టారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ థీమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. చూసారా, ఒక తపస్సు చేస్తున్నట్టు. అంటే శివుడు ఎలాగైతే తపస్సు చేస్తారో వినాయకుడు కూడా తపస్సు చేస్తున్నట్టు పెట్టారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదంతా ఒక మంచు కొండలా పెట్టారు. మొత్తం అంతా చాలా బాగా పెట్టారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఈ ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది అనేది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. హాయ్ బ్రో. హాయ్, మీ పేరెంట్? వినోద్ గారు, మీరు చెప్పండి. వినాయక చవితికి థీమ్ చాలా బాగుంది, మంచు కొండలు బాగా చేశారు. సో బేసిక్గా ఈ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాగుందా? సపోర్ట్ చేశారు, బాగా చేశారు. అండ్ బేసిక్గా మీ కమిటీ నేమ్ ఏంటండి? న్యూ యంగ్ బాయ్స్. ఓకే, సో మీ దాంట్లో కమిటీ మెంబర్స్ ఎవరెవరు? ప్రెసిడెంట్ మీరే అని నాకు అనిపిస్తుంది. మీ పేరండి? వినోద్. మీ పేరు? కుమార్. బ్రో మీ పేరు? హర్ష. వెళ్ళిపోవడం, హర్ష అని చెప్పి వెళ్ళిపోవడం, ఉండడం లేదు ఇంక అసలు. ఎవడో వచ్చాడు, ఇంకా ఆడిష్టం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అవసరం. సో ఓకే, చాలా బాగుంది థీమ్ మాత్రం. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మరిన్ని మంచి థీమ్స్తో మీరు రావాలి. ఎందుకంటే మామూలుగా పెట్టేయడం కంటే థీమ్ పెట్టడం కానీ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి ఎలా వచ్చిన చాలా మంది మీ దగ్గరికి వస్తారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మంచి థీమ్తో పెట్టాలని కోరుకుంటున్నాను. కొంచెం పెద్దది ప్లాన్ చేయి బాగా. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక పందిరి దగ్గర వచ్చాం. ఈ పందిరి దగ్గర వినాయకుడిని చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా కూడా ప్లాన్ చేశారు.
చాలా బాగుంది కూడా, ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడే ఫస్ట్ ఎంతో అద్భుతంగా ఉంది. అది మీకు చూపిస్తాను. సో చూడండి, ఓకేనా. వినాయకుడిని అంటే శివుడికి అభిషేకం చేసినట్టుగా ఉంది, చూసారా, చాలా చాలా బాగుంది. ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఒకసారి చూడండి. సో ఒకసారి ఈ ఐడియా ఎవరిది అండ్ ఐడియాలజీ ఎవరిది అనేది ఒకసారి మనం ఈ కమిటీ మెంబర్స్ని అయితే ఒకసారి అడుగుదాం. మీరు క్లియర్గా చూడొచ్చు, శివుడి మీద అభిషేకం చేసినట్టు అయితే కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లెట్స్ ఆస్క్ దెమ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఒక కొత్త థీమ్ అయితే మీరు పరిచయం చేశారు అంటే మా వ్యూయర్స్కి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది? మీ బ్రదర్ది. ఓకే ఓకే, పేరు గౌరీ. అది నాకు ఒక చిన్న ఇది, అది ఎలా చేశారు చెప్తారా? అది స్టాండింగ్ కాదు, ఆ మిల్క్ అది వెళ్తుంది కదా, ఎలా? పంప్ ఉంటుంది అలా, దానిపైన ఆ వినాయకుని ఎలా పైన కూర్చోపెట్టారు, చెక్కలతో కూర్చోపెట్టారా? చాలా బాగుందండి. అండ్ మీ యూత్ నేమ్, కమిటీ నేమ్ ఏంటి? వాంటెడ్ బాయ్స్ గ్రూప్. చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా మీరు చేసినప్పుడు ఇంకా మంచి టీంతో రావాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. మనం వేరొక ప్రతిమ దగ్గరికి వచ్చాం, వేరొక పందిరి దగ్గరికి వచ్చాం. ఈ పందిరి కొంచెం డిఫరెంట్గా ఉంది, చూసారు కదా, మొత్తం గ్రీన్ లైట్లు అది మొత్తం పావు ఆకారంతో ఉన్నాయన్నమాట. సో అనకొండ అనమాట. సో హ్యాపీ వినాయక చవితి. సో ఒకసారి మనం వాళ్ళని చూద్దాం, ఒకసారి ఎలా చేస్తారండి. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, సో చూసారు కదా పావు ఆకారంతో మొత్తం ఉంది. సో ఒకసారి మనం లోపలికైతే వెళ్దాం, ఎలా చేస్తారని చూద్దాం ఒకసారి. సో లోపల వచ్చేసరికి వినాయకుడు ఇలా ఉన్నాడు అనమాట, మీరు చూస్తున్నారు కదా. ఇది మొత్తం పావు ఆకారంతో, ఇది మొత్తం ఒక చిన్న ఒక చిన్న స్మాల్ సైజ్ ఫారెస్ట్ లాగా చేశారు మొత్తం అంతా. ఇదంతా స్మాల్ సైజ్ ఫారెస్ట్లో చేశారు. సో ఇది వినాయకుడు అనమాట, ఇక్కడ ఇలా ఉన్నాడు. ఓకే, సో ఒకసారి మనం కమిటీ మెంబర్స్ని అయితే ఒకసారి వెళ్ళి అడుగుదాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, ఇది ఇంకా నన్ను ఏం చేయట్లేదు, ఏమైనా చేసి మేము ఉండం కదా, పారిపోతాం మనం ఫస్ట్. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఒక పాము ఆకారంలో ఉంది, లోపలేమో వినాయకుని పెట్టారు. సో ఈ ఐడియా ఎవరిది? నీదే కదా, ఇలాంటి ఐడియా నీకే వస్తాయి, అవునా? కొండచెల అయినా పెద్దగా. సరే ఓకే, నో ఇష్యూస్. ఓకే, మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇలాగే చాలా బాగా చేశారు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేయాలి. మీరు ఆరోగ్యాలతో అంతా హ్యాపీగా ఉండాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. సో ఒకసారి మీ కమిటీ నేమ్ చెప్పగలరా? ఏదో ఫ్యామిలీ గ్రూప్. ఓకే, ఫ్యామిలీ గ్రూప్. ఒకసారి మీ నేమ్స్ చెప్పండి. శంకర్. మీ పేరు? నా పేరు మంగపతి అండి. మంగపతి. ఆది, గోపి, చరణ్ తేజ, సునీల్ శంకర్, విశ్వ, గ్యాంగ్ లీడర్, వేదిరితి. ఇప్పుడు బాగా చెప్పు, ఇందాక మాట్లాడచ్చు కదా, బాగా మాట్లాడతాడు, అదే పరిచయం కదా, అందుకనే. సో ఓకే అండి, మరొకసారి కేవీ టాక్ ఛానల్ నుంచి హ్యాపీ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా, ఈ 9 days నెక్స్ట్ సెలబ్రేట్ చేయండి. ఓన్లీ దేవుడి పాటలు, మంచి మెలోడీ సాంగ్స్, నో ఐటమ్ సాంగ్స్, అది చూసుకోండి కొంచెం. ఓకేనా, బాయ్ అండి, బాయ్. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు కేవీ టాక్స్ ఛానల్. బాయ్ బాయ్. హాయ్. ఓకే అండి, బాయ్. మనం వైజాగ్లో ఇంకొక పందిరి దగ్గర వచ్చాం. ఈ పందిరి కొంచెం డిఫరెంట్గా ఉంది, అందరినీ భయపెడుతుంది. లోపలికి వస్తే లైక్ తేలు టైప్ అనమాట, స్కార్పియో. ఇవి చేసింది చెచ్చర్పేట ఇల్లు అనమాట. సో హాయ్ అందరికీ, హ్యాపీ వినాయక చవితి. మీరు బేసిక్గా మీ వినాయకుని చూడడానికి వస్తే మీరు ఎదురు తేలు అయి పెడితే చిన్నపిల్లలు భయపడరు, అది అట్రాక్షన్ అనేది భయపడినట్టుగా ఉంది. ఓకే, ఎనీహౌ ఇది దీని ఐడియాలజీ ఎవరిది, ఐడియా ఎవరిది? ఎవరిది? అవసరం లేదా? ఓకే, వాట్ ఎవర్, పర్లేదు. సో ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? మీరు 3 years నుంచి. 3 years క్రితం నీ హైట్ అంతా? 3 years 5 ఉండి 5 అయ్యాను. 3 years 8 inches పెరిగిపోయా. సో ఓకే, వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ బాగుంటుంది ఇక్కడ, ఈ వీధిలో బాగుంటుంది తెలుసు, ఎందుకంటే 3 years నుంచి చేస్తున్నావు కాబట్టి ఒక నమ్మకం ఉంటుంది, చేస్తారు. ఓకే, ఒక మీ వినాయకుడిని చూపిస్తారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వినాయకుడిని అయితే చూస్తున్నాం. సో చూసారు కదా, వీళ్ళు పెట్టిన వినాయకుడు ఇలా ఉంది, లైక్ ఇలాగ అనమాట. అంటే విష్ణుమూర్తి టైప్ ఇంకా చెప్పాలంటే. శివుడా? ఓకే, శివుడు, ఫైన్. ఓకే దెన్, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా ఇలా చేసినందుకు. సో ఇలాగా ప్రతి ఇయర్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను.
అలాగే కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ అందరికీ చిన్నపిల్లలకైతే ఎడ్యుకేషన్, పెద్దలకైతే మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ బ్రో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాం అండ్ ఒకసారి వీళ్ళని అడుగుదాం. సార్ మీ కమిటీ నేమ్? శంకర్ నగరి. అండ్ నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఈసారి కొంచెం కొత్తగా పెట్టారు, అంటే లాస్ట్ టైం అంటే నార్మల్గా కాకుండా కొంచెం కొత్తగా పెట్టారు. సో ఇదేంటిది? ఈసారి ఏంటంటే బాల గణేష్గా పెట్టారు. ఓకే, ఇప్పుడు అంత లెక్క మామూలుగా బాల గణేష్ పెట్టారు. సో ఒకసారి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎలా పెట్టారు మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫైన్. అండ్ మీ నేమ్స్ అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం కూడా ఎలాగ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే తెలియదు. సో ఒకసారి ఎవరైనా మాట్లాడాలి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. సార్ నమస్తే అండి. సో చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? అంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చేస్తాను? 18 సంవత్సరాలు చేస్తాను సార్. 18 years నుంచి ఇదే ప్లేస్ లో ఇక్కడే చేస్తాను. అంటే కొంచెం ముందుగా చేస్తాను, ఇదే ఏరియాలో చేశారు. ఓకే ఓకే. సో ఎలా ఉందండి మొత్తం? అంటే మీ సపోర్ట్ వీళ్ళకి కానీ లేకపోతే వీధిలో సపోర్ట్ మీకు కానీ ఎలా ఉంది? మా స్ట్రీట్ అంతా కూడా కుటుంబ సభ్యులు సార్. అవును, తెలిసిందే కదా. తేడా లేదు. అవును, అందరూ కుటుంబంగా ఉండి అందరూ మనుషులు చేసి కార్యక్రమం చేస్తాం. సో ఓకే ఫైన్. సో మొత్తానికి ఇలాగా మళ్ళీ ఇలా 18 సంవత్సరాలు కావాలి, ఇంకా మరెన్నో సంవత్సరాలు చేయాలని కోరుకుంటాను. ఆ వినాయకుడు ఆశీర్వాదం మీకు ఉండాలని. అండ్ కేవీ టాక్స్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వినాయక యూత్ కమిటీ దగ్గరికి వచ్చాం. అండ్ వీళ్ళు పెట్టిన వినాయకుడు అనమాట, చూసారు కదా. అండ్ వీళ్ళందరూ పిల్లలందరూ ఫుల్ హడావుడి, ఇక్కడ ఫుల్ జోష్ మీద ఉన్నారు, మొత్తం అంతా హడావుడి. సో చూడండి ఫ్రెండ్స్, అందరూ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీగా. మీ పేరు ఏంటండి? మీ పేరు? రే ప్రతాప్. ఓకే, మీ పేరు? మీ పేరండి? అందరూ బాగున్నారు కదా. మీ పేరు చెప్పండి. సోనియా. సో ఇది మీరు ఫస్ట్ టైం కదా ఇక్కడే పెట్టారా? తిరిగి నాకు అనిపించలేదే. ఆహా, ఇప్పుడు ఇంకా పెద్దగా చేశారా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం మాధవదారిలోని ఒక పందిరి దగ్గరను, అండ్ ఆ పందిరి వేసింది ఎవరంటే టైగర్ బాయ్స్ అంట. ఇక్కడ అందరూ టైగర్ లాగే ఉన్నారు అందరూ. హలో అండి, అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఎలా ఉంది మొత్తం? లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, ఈసారి కూడా వచ్చాను. లాస్ట్ టైం ఒక థీము, ఈసారి మొత్తం ఒక థ్యాచ్ హౌస్లో పెట్టారు, మొత్తం థ్యాచెస్ తోటి. ఎలా ఉంది సపోర్ట్? వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ బాగానే ఉందా? ఓకే. అండ్ మీరు పెట్టిన వినాయకుడి ప్రతిమ ఏంటి? వినాయకుడి ప్రతిమ ఏంటి? మళ్ళీ చెప్పండి. ఏంటి? శివుడి చేతిలో వినాయకుడు. ఒకసారి చూడొచ్చా? రండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం లోపలికి. శివుడి చేతిలో వినాయకుడు ఉన్నాడంట నిజంగా. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఉన్నాడు శివుడి చేతిలో వినాయకుడు. ఇది ఒక థీము, చాలా బాగుంది. అండ్ ఇది పిల్లలు చేయడం చాలా గ్రేట్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్, మాకు మంచి ఇదైతే చూపించారు మొత్తం అంతా. ఓకే, సో నెక్స్ట్ టైం కూడా ఇలాగా మరీ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ వినాయకుడి ముందు చదువు, ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్. మనం మాధవదారిలోని మనం ఇంకొక పందిరి దగ్గర ఉన్నాం. ఆ పందిరి నేమ్ వచ్చేసరికి కమిటీ నేమ్ అయితే గణపయ్య యూత్ కమిటీ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీళ్ళ నేమ్స్ అయితే కనుక్కుందాం. నీ పేరు? రాహుల్, మోనీష్, యశ్వంత్. సో మొత్తం ఇంతమంది యూత్ ఉన్నారు. ఇంతమంది ఏంటంటే ఒక ఈ ప్రతిమ అనేది చేసే పందిరి లాంటిది క్రియేట్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సపోర్ట్ ఎలా ఉంది? పర్లేదా? బాగుందా? ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఫస్ట్ టైమా? సో ఎలా ఉంది ఫస్ట్ టైం పెట్టినప్పుడు మీకు ఆ ఉత్సాహం, జీల్? చాలా బాగుందా? చాలా బాగుంది. చాలా. అందరూ డబ్బులు వేసుకున్నారా లేకపోతే పబ్లిక్ డబ్బులు అంతా వేసుకుని మీరు చేసుకున్నారు? వీళ్ళే వేసుకున్నారు, వీళ్ళందరూ వేసుకున్నారు. సో మీ గణపతిని చూడొచ్చా? ఛాన్స్ ఉందా మాకు? సో ఫ్రెండ్స్, వీళ్ళు పెట్టిన అదే గణపతి యూత్ కమిటీ వాళ్ళు పెట్టిన వినాయకుడు అనమాట. ఇది మట్టి ప్రతిమ లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? మట్టి ప్రతిమ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? మట్టి ప్రతిమ కదా. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక వినాయకుడి ప్రతిమ అయితే పెట్టారు. సో నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం వైజాగ్లోని ఇంకొక ఏరియాలో, అదేంటంటే అయ్యప్ప నగర్. అండ్ ఇక్కడేమోంచి పెట్టిన ప్రతిమ ఇదనమాట. అండ్ వీళ్ళ ప్రతిమ ఎలా ఉందంటే శివుడిని ఎత్తుకున్నట్టు అని ఉంది అక్కడ. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ కమిటీ నేమ్ ఏంటండి? ఫేస్బుక్ బాయ్సా?
ఇది కూడా కొంచెం ఎఫ్లా ఉంటే బాగుంటుంది. సో ఓకే, మీ ప్రెసిడెంట్ ఎవరు? అందరూ ప్రెసిడెంట్ లేదా? అందరూ ప్రెసిడెంట్లు, అందరూ కింగ్లే. ఓకే ఫైన్. మీ పేరు? ఓకే. సో మీ అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఎలా ఉంది మన ఈ సపోర్ట్ కానీ ఈ సపోర్ట్ అంతా బాగానే ఉంది. ఏమైనా అన్నసంతర్పణ ప్లాన్ 10వ తారీఖున ఉంది. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మనం ఎన్జీజియోస్ కాలనీ దగ్గర వేరే ఒక పందిరి దగ్గర వచ్చాం. అండ్ ఆ పందిరి క్రియేట్ చేసింది శివసాయి యూత్ కమిటీ అనమాట. సో వీళ్ళే వాళ్ళనమాట. సో అందరికీ హాయ్ అండి. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. చూస్తున్నాను కొత్త బట్టలు, కొత్తవన్నీ. అండ్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎలా ఉంది ఈ సపోర్ట్? ఎలా ఉంది? ఫుల్ సపోర్ట్ అంటే పబ్లిక్ కూడా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు కదా, సపోర్ట్ చేశారు. సో ఒకసారి మీ పేర్లు చెప్తాను. నీ పేరేంటమ్మా? సో ఓకే అండి, మీ అందరికీ ఆ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి వినాయకుడు ఆశీస్సులు మీకు ఉండాలని నా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి, బాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎన్జీజియోస్ కాలనీ దగ్గర ఇంకొక పందిరి దగ్గర ఉన్నాం. ఒకసారి వీళ్ళు అడుగుదాం, వీళ్ళు అంటే ఏంటి కమిటీ అనేది, వాట్ ఈస్ వాట్. మీ కమిటీ నేమ్ ఏంటండి? ఓకే, ఎలా ఉంది సపోర్ట్ అంతా? ఏరియా సపోర్ట్ అంతా బాగుందా? ఏ సపోర్ట్ అంతా బాగుందా? ఓకే, సో ఒకసారి మీ పేర్లు చెప్తారా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే వాట్ ఎవర్. సో ఓకే, ఈ వినాయక చవితిలోని మీకు అందరికీ మంచి హెల్త్ రావాలి, మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను మా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి. ఓకే దెన్ బాయ్. ఒకసారి మీ వినాయకుని చూపిస్తారా నాకు? ఒకసారి చూపించండి. ఓం నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వధర్మస్మానే స్వాహ. ఒక్కసారి నీళ్ళు వేయండి. ఏతావానస్తిపాద్యం ఏతావానస మహిమాతో జ్యాయాగుశ్చ పూరుషః. ఓం. ఇప్పుడు మనం ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాం. ఇదేంటంటే హెక్సాగనల్ టైప్లో చేశారు, చూస్తున్నారు కదా. ఒక పెద్ద గుడిలో పెట్టారు మొత్తం అంతా. లాస్ట్ టైం వీళ్ళే ఆధార్ కార్డు వినాయకుడు చేశారు, నాకు బాగా గుర్తు. లాస్ట్ టైం వచ్చాను నేను, కానీ కృష్ణ లేడు, బయటికి వెళ్ళాడంట. సో చూసారా హెక్సాగనల్ మీకు చూస్తున్నారు కదా, జూమ్ ఇన్ చేస్తున్న కొద్దీ మీకు హెక్సాగన్స్ కనిపిస్తున్నాయి మొత్తం అంతా. సో వినాయకుడు ఇలా పెట్టారు. సో సూపర్. సో ఒకసారి మీరు ఒకసారి రండి. హాయ్ బ్రో, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈసారి లాస్ట్ టైం ఆధార్ కార్డ్ పెట్టారు, ఈసారి ఎలా పెట్టారు? ఇంకో థీమ్ ఆలోచించలేదా? హెక్సాగనల్ పెట్టారు. నీ పేరు? సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. ఎవరు లేరు, మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఓకేనా? బాయ్. మనం మాధవదారిలోని ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాం. ఇది లాస్ట్ టైం కూడా మనం వెళ్ళాం. ఈసారి ఏం పెట్టారంటే గడ్డి ట్యాచెస్తోని లోపల వినాయకుడిని పెట్టారనమాట. ఒకసారి మనం అక్కడికి వెళ్ళే ముందు వీళ్ళతో ఒకసారి హాయ్ అని చెప్పేద్దాం. హాయ్, అందరూ బాగున్నారండి? లాస్ట్ టైం కూడా మీరు వినాయకుడిది పెట్టారు కదా, సో ఈసారి కూడా పెట్టారు. ఏసారి ఏ టైం మిస్ అవ్వకుండా పెడుతున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు? నేను మర్చిపోయి లాస్ట్ టైం ఎన్ని సంవత్సరాలు? 8 years అంటే మీరు ఇంకా చిన్న గుంటలు అనమాట, ఇప్పుడు పెద్ద గుంటలు అయ్యారు, అంతే కదా. సో మీ ఒక్కసారి మీ పేరు చెప్పండి. ఇంకోళ్ళు వస్తున్నారు, ఎవరో నేను అంటున్నారు. ఈ 8 సంవత్సరాల క్రితం నుంచి మన ఏజ్ అనుకుంటా, పెద్ద అతను. ఓకే, మీ పేరు? సో అందరికీ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీ యొక్క కమిటీ నేమ్ ఒకసారి చెప్పగలరా? యు ఆర్ నాట్ అ బ్యాడ్ బాయ్స్, యు ఆర్ గుడ్ ఇన్ హార్ట్. అవునా కదా? అది కరెక్టే. బ్యాడ్ బాయ్స్ గుడ్ బాయ్స్ ఆ విషయానికి అర్థం చేయాలి. గుడ్ బాయ్సే బ్యాడ్ బాయ్స్ నాలాగా. ఓకే, ఒకసారి మనం లోపలికి వెళ్తాం. మీ వినాయకుడు ఒకసారి చూపిస్తారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం లోపల ఆ వినాయకుడిని చూడడానికి. సో ఆల్రెడీ భక్తులు వస్తున్నారు, అందరు తీసుకుంటున్నారు ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, పైన మొత్తం కొబ్బరి చెప్పులు అంతా పెట్టారా? ఇదేంటి కొబ్బరిది అంతా? కొబ్బరి పువ్వు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఓకే, ఇక్కడేమో శివుడు, ఇటేమో వినాయకుడు. నైస్. ఏది వాటర్ ఫాల్? ఓహో, ఇక్కడ వాటర్. ఓహో ఏమో చేపలు, వాటర్ ఫాల్స్, ఫిష్ బాగా పెట్టారు. నైస్. సరే, ఇది ఫ్లో అవ్వట్లేదు కదా? కాన్స్టెంట్గా ఉంటుంది. ఫైన్, వెరీ గుడ్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఎలా చేశారు. పైన
చాక్లెట్ డైరీ మిల్క్ నిజంగా డైరీ మిల్కేనా తినచ్చా మేము వద్దులే అంత హైట్ అవ్వలేదు ఇంకా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకొక పందిరి దగ్గర వచ్చాం అండ్ ఆ పందిరి దగ్గర వినాయకుడు ఇలా ఉన్నాడు అనమాట సూపర్గా ఉన్నాడు అండ్ హాయ్ అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ అయిపోయిందండి హాయ్ సో కమిటీ నేమ్ ఒకసారి చెప్పగలరా ప్రిన్స్ యూత్ కమిటీ సో నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు 19 ఇయర్స్ నుంచి చేస్తారు అంటే 19 ఇయర్స్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు అనుకుంటా అయితే అంతేనా సో ఎలా ఉందండి మొత్తం సపోర్ట్ అంతా బాగుందా అంతా బాగుంది ఈసారి మీ టీం ఏంటి అసలు వినాయకుడికి పట్టాభిషేకం జరుగుతుందా ఓకే ఇదే కదా అక్కడేమో ఆంజనేయ స్వామి మునులు నెక్స్ట్ నారద మహర్షి వారాహి లక్ష్మీ సో వీళ్ళందరూ పైనేమో శివపార్వతి సో చాలా చాలా బాగుంది శివుడు ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు పక్కనే ఉంటుంది అంతే కదా సో ఓకే చాలా చాలా బాగుందండి ఓకే అండి మరొకసారి మీకు కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను అండ్ ఈ ఫెస్టివల్ ఈ వినాయకుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి పిల్లలకైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ మనం వేరే ఒక పందిరి దగ్గర వచ్చాం ఆ పందిరి ఏంటంటే కరీంనగర్ అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక వెంకటేశ్వర స్వామి ఆకారం అంటే ఒక దాంట్లో పందిరిలో పెట్టారు మనం ఇప్పుడు వెళ్తున్నాం ఒకసారి చూడండి ముందుకి సో వీలే అనమాట కమిటీ యూత్ మెంబర్స్ సో అందరికీ హాయ్ అండి హాయ్ యాక్చువల్లీ పరిచయం అవసరం లేదు అనుకుంటా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కాబట్టి సేమ్ నేమ్స్ సేమ్ కమిటీ కాబట్టి నార్మల్గా మీ థీమ్ ఏంటి ఈసారి మీరు ఏ థీమ్ పెట్టారు ఈసారి అవును రాజు ఒక వినాయకుడు రాజులా పైనేమో రజనీకాంత్ ఉన్నారు రజనీకాంత్ ఆఖరి శివుని రజనీకాంత్ చేస్తారండి నిజంగా తలైవ ఓకే ఓకే సో ఓకే ఫైన్ సో హాయ్ నీ పేరేంటి దివ్య నీ పేరు సాయి పవన్ సుధీర్ రాజేష్ సాయి కిరణ్ గణేష్ అజిత్ నాని రవి నా పేరు వీరేష్ అండ్ నా ఛానల్ ఏమోసరికి కేవీ టాక్స్ సో కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్తున్నాను మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలి నీకేమో ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బ్రో ఇప్పుడు తిండిగోలే మొదలెట్టాడు సో హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో చాలా నేను బయట నుంచి ఎందుకు తీయట్లేదు అంటే ఎందుకు బయట నుంచి వస్తే చిన్నగా అనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉంది అందుకే ఇక్కడ నేను చేస్తున్నాను సో మీ పేర్లు చెప్పండి రాకేష్ బాలరాజ్ హెరిటేజ్ రావంత్ బషీర్ రోహిత్ ఓకే సో ఎలా ఉంది సపోర్ట్ అంటే లైక్ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది బాగానే ఉందా సో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను తెలిసి 5 టైం కాదురా ఫిఫ్త్ టైం ఓకే సో ఓకే అంటే మామూలుగా ఇది బేసిక్గా లాస్ట్ 5 years ఒక థీమ్ ఆఫ్ వినాయకుడు పెట్టారు ఈసారి ఏం పెట్టారు మీ థీమ్ ఏంటి సార్ అంటే అన్న ప్రతిసారి నార్మల్గా పెట్టేసి ఉంచేస్తున్నాం వినాయకుడిని ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అందరూ అనుకోని ఏదో డమరకలు తీసారు కింద అలాగా సెర్చ్ చేసుకొని పెట్టావు దగ్గరుండి తయారు చేసుకున్నాం వినాయకుడు తయారు చేసుకున్నారు చేసుకున్నామంటే ఒక 4 days వరకు అలా ఉండి చేయించాము ఓకే దెన్ వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ ఫెస్టివల్ మీకు ఈ వినాయకుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ లైఫ్లో అన్నీ ఉండాలి హెల్త్ వెల్త్ నీకు ఎడ్యుకేషన్ ఫుడ్ మెయిన్ నీకు తిను పర్లేదు తిను ఓకే దెన్ బాయ్ హౌ ఆర్ యూ యూర్ ఫైన్ ఐఎమ్ ఆల్సో ఫైన్ సో ఏంటి వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అసలు వినాయక చవితి అంటేనే చిన్నపిల్లల ఫెస్టివల్ అనమాట సో ఎలా ఉంది వీధిలో సపోర్ట్ ఎలా ఉంది చాలా ఆయన చెప్తారు పెద్ద మనిషి దానికి గ్యాంగ్ లీడర్ ఇదిలో సపోర్ట్ అయితే బాగానే ఉందండి ఓకే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు ఇక్కడైతే మొత్తం ఒక 4 years బ్యాక్ 4 years బ్యాక్ అంటే ఇంకా చిన్నోళ్ళు ఇది చిన్నోళ్ళు కాకపోతే అంటే యూత్గా కొత్తగా స్టార్ట్ చేశారు నమస్తే అండి బాగున్నారా ఇతను మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట సో మొత్తానికి మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి బాగా సెలబ్రేట్ చేసుకోండి మంచి పాటలు పెట్టండి
ఓకే డీజే దుబ్బు 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 డీజేలు వద్దు, మంచి దేవుడి పాటలు మంచి పాటలు మెలోడీ పాటలు పెట్టండి, నో ఐటమ్ సాంగ్స్. ఓకే అది చూసుకోండి. సో మొత్తం పెట్టండి. నైస్ అయితే ఇప్పుడు కుర్రోళ్ళు యాక్చువల్గా అందరూ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చేస్తున్నారు ఏది. సో మరొకసారి వాట్ ఎవర్ ఇట్ మే బి పిల్లలు వీళ్ళకి పెద్దవాళ్ళుగా మనం సపోర్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయకుడు మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది. మీకైతే మంచి అమౌంట్, మంచి వెల్త్, హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే బాయ్ అండి, బాయ్. మనం ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నామంటే మాధుదార్ ఏరియాలో ఉన్నాం. అండ్ ఇక్కడ స్కేటింగ్ పార్క్ ఉంది. ఆ స్కేటింగ్ పార్క్ పక్కనే ఒక పందిరైతే వేశారు వినాయకుడిది. సో ఒకసారి వీళ్ళ థీమ్ ఏంటి, వీళ్ళ కమిటీ నేమ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాం ఒకసారి అడుగుదాం. ఓకేనా? సో హలో అండి. హాయ్ హాయ్. లాస్ట్ హాయ్ నువ్వు చెప్పావు, కొంచెం నువ్వు కొంచెం స్పెషల్ అనమాట. నీ పేరు? షణ్ముఖ్, సోమేశ్వర్, సుదీక్, లిఖిత్, ఓంకార్, ప్రేమ్ చరణ్. సో హాయ్ అండి. మీ కమిటీ నేమ్ ఏంటి జనరల్గా? స్కేటింగ్ బాయ్స్. ఓకే. సో ఈసారి మీరు పెట్టిన వినాయకుడిది మీ థీమ్ ఏంటి? వినాయకుడి థీమ్ ఏంటి? సేవ్ ట్రీస్. అంటే ఎలాగా మీరు చెప్పండి. సేవ్ ట్రీస్ తెలీదా? సో మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు జనరల్ గా చెట్లు దేవుడు ఉన్నాడని చెప్పి చాలా చెట్లు పూజ చేస్తూ ఉంటారు. అవును, కానీ చెట్లు నరికేస్తారు కూడా. కానీ చెట్లు నరికేస్తారు కాబట్టి మనం చెట్లు కాపాడాలి. ఒకసారి నాకు చూపిస్తారా? అది చూపిస్తారా? ఓకే. సో ఇది చెట్టు అనమాట. చెట్లో వినాయకుడు. ఓకే, ట్రీస్ అనమాట మొత్తం. సార్ మట్టి వినాయకుడా? మట్టి వినాయకుడా? హ్యాండ్మేడ్. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరే పందిరి దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్దాం ఒకసారి ఏంటనేది. హాయ్. హలో అండి, బాగున్నారా? పెద్దవారు గౌరవించాలి, లేకపోతే బాగోదు, అంతే కదా. నీ పేరేంటి? నీ పేరు? ఝాన్సీ. నీ పేరు? ధనుష్. యోగేష్. నా పేరు వీరేష్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణా? నీ పేరు? సో ఇది ఫస్ట్ టైం పెట్టడం, అయితే ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టారా? ఎన్ని ఇయర్స్ పెట్టారు అప్పుడు? ఎన్ని ఇయర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 3 years నుంచి పెడుతున్నారు. సో వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాగాలేదన్నారా? బాగానే ఉందన్నావా? సరే సరే, బాగుందన్నావా? ఓకే ఫైన్. సో మరి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈసారి మీ థీమ్ ఏంటి? మీ థీమ్ ఏంటి? థీమ్ అంటే ఇప్పుడు కొంతమంది చాక్లెట్ వినాయకుడు అలా పెడతాం కదా, నీదేంటి? ఆహా, మరి అవలేదా? పోలే, దాందే ఉంది. వినాయకుడికి కావాల్సింది మీరు పూజిస్తున్నారు లేదా, ఏది పెట్టాలని ఇంపార్టెంట్ కాదు. సో మీకు వినాయకుడు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే బాయ్. నీకు ఎడ్యుకేషన్ అవసరం లేదనుకోండి, నీకు జాబ్ కావాలేమో, అవునా? ఓకే దెన్ బాయ్ అండి. ఇప్పుడు అంటే మన ఇప్పుడు ఎన్జిఓస్ కాలనీ దగ్గర ఉన్నాం. వీళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడేమో బేసిక్గా వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు ఇక్కడ చాలా బాగా పెట్టారు కదా, ఎందుకంటే ఇది కప్రాడ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. సో ఆలయం తాలూకులు పెట్టారు. ఇక్కడేమో చాలా బాగా పెట్టారు ఇలాగా వెంకటేశ్వర స్వామిని. ఇటు వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఒక పెద్ద పందిరేసి లోపల వినాయకుడు. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరు చేయలేనంతగా వీళ్ళు వినాయకుడికి హ్యాపీ బర్త్డే చెప్పి మరి కేక్ కటింగ్ చేశారు. మీరు కేక్ కూడా మీరు చూస్తున్నారు కదా. అమ్మ బాబు, వినాయకుడికి కేక్ కటింగ్ చేశారు. ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో హాయ్, ఇతనైతే నాకు బాగా తెలుసు. హాయ్, బాగున్నారా? సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. హ్యాపీ వినాయక చవితి. అండ్ మీ నేమ్స్ చెప్తారా? నా పేరు జైవల్య. కొత్తగా గౌరీ, అజయ్, తరుణ్, గణేష్, సుదీప్త, కళ్యాణ్, రాజేష్. రాజేష్ గారు బాగున్నారా? గణేష్, యోగేష్, సూరజ్, శ్యామ్, త్రినాథ్. సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇది బేసిక్గా ఎలా ఉందండి వీధిలో మీకు వచ్చే సపోర్ట్ ఎలా ఉంది? నాకు తెలుసు గిరి ప్రదర్శనలో ఎంత సపోర్ట్ వచ్చిందో. సో మీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది 19th ఇయర్. ఏంటిది 19 years అయిందా పెట్టి? ఓ 19 years అయిందా?
వెరీ గుడ్. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీ అందరికీ, ఆ పెద్దవాళ్ళందరికీ హెల్త్ వెల్త్ ఇచ్చి మీకు మాత్రం ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో రాజేష్ గారు బాగున్నారు కదా? బాగున్నారా? ఫైన్. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకో ఏరియాలోని ఒక పందిరి దగ్గరికి వచ్చాం, ఒక ప్రతిమ దగ్గరికి వచ్చాం. సో ఇలా థీము అంటే డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒక గుహలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అదేం థీమ్ ఒకసారి అడుగుతాం. హాయ్ అండి, మీ పేరండి? శివమణి. మీ పేరు? వెంకటేష్ గారు. సో ఓకే, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి. సో మీ థీమ్ ఏంటి? ఇదేంటి గుహ ఏంటి? గృహ టైపే అంటే చెట్లు కూడా అయిన ఉన్నాయి కదా, ఓడల్ టైప్ అలా ఉన్నాయి. ఓల్డ్ మోడల్ ట్రై చేస్తారు. సో లోపల ఏంటి? ఒక వినాయకుడు మొత్తం అంతా ఒక ఇదిగా ఫెస్టివల్ మూడ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో తయారు చేసాం, ఇలా చేస్తారనమాట. ఓకే. సో ఎలా ఉందండి మీ వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? డొనేషన్ చేస్తాం కాబట్టి ఫైనాన్స్గా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు, నమ్మకం, ఇంకా ట్రస్ట్ అనమాట. సో ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయకుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా, బాయ్. మనం ఇప్పుడు ఇంకొక పందిరి దగ్గర ఉన్నాం. అదేంటంటే ఇక్కడ రాక్ బాయ్స్ జూనియర్స్ అనమాట. సో ఇక్కడ అందరూ ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. కొందరైతే క్రికెట్ ఆడుతున్నారు, కొందరేమో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అందరికి హాయ్ హాయ్. సో మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో రాక్ బాయ్స్ జూనియర్స్. ఓకే, ఎలా ఉంది మన వీధిలో సపోర్ట్? ఎలా ఉంది స్ట్రీట్ మీ వీధిలో? ప్రాబ్లం లేదు. 25 years నుంచి ఇదే కంటిన్యూ చేస్తాను. అయితే నువ్వు కూడా కంటిన్యూ చేస్తావు 25 years అంటే. ఇప్పుడు బాగా పెద్దడు అయిపోయాడు. కాకపోతే ఓకే, నీ పేరు చెప్పు. హర్ష, చైతు, మోహన్, జశ్వంత్, వర్ధన్, అనంత్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ థీమ్ ఏంటి జనరల్గా? మీ వినాయకుడు ఏంటి? ఇప్పుడు కొంతమంది చాక్లెట్ వినాయకుడు, కొంతమంది బెల్లం వినాయకుడు పెడుతున్నారు. మీదేంటి? ఉత్తి వినాయకుడా? చూపిస్తారా? మాది కింది కళ్ళ వినాయకుడు. ఏదే? కింది కళ్ళ వినాయకుడు. కింది కళ్ళ వినాయకుడా? కింది కళ్ళ వినాయకుడు. కళ్ళు పెద్దవిగా ఉండవు, చిన్నగా ఉంటాయి కళ్ళు. ఆ కళ్ళలో నుండే ప్రకాశవంతమైన వెలుగు వస్తూ ఉంటది. ఓకే, ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే మనం బ్లాక్ ప్యాంథర్ షోరూమ్ దగ్గర ఉన్నాం. ఈ షోరూమ్ పక్కనే బ్లాక్ ప్యాంథర్ లాగా ఒక వినాయక ప్రతిమను పెట్టారు, కొంచెం ఇన్నోవేటివ్గా అనమాట. సో ఇదంతా ఏంటంటే మొత్తం మట్టి వినాయకుడు అనమాట. సో మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇదంతా కంప్లీట్లీ మట్టి వినాయకుడే. చూసారా, మొత్తం కంప్లీట్లీ మడ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు ఏమీ లేదు. సో ఒకసారి ఇది ఎవరు పెట్టారో ఒకసారి మనం వాళ్ళని అడుగుదాం. హాయ్ బ్రో, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. నీ పేరేంటన్నా? మీ పేరు? మీ పేరు? సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. చాలా బాగా పెట్టారు. అది కూడా పక్కన బ్లాక్ ప్యాంథర్ షోరూమ్ ఉంది, ఇది కూడా బ్లాక్ ప్యాంథర్ చేస్తారు. సో మొత్తానికి మీకు సపోర్ట్ ఎలా ఉందండి? ఫస్ట్ బాగుంటది, సపోర్ట్ కూడా ఇక్కడ చాలా బాగుంటది. బాగుందా? ఇక్కడ మనకి మీరు ఇందాక నుంచి చూస్తున్నారు కదా, జనాలు అసలు చాలా మంది నాన్ స్టాప్ అసలు అవ్వట్లేదు. సో ఇలాంటివి అంటే ఫస్ట్ టైం పెట్టారా లేకపోతే? ఇది థర్డ్ టైం అండి ఇక్కడ పెట్టడం. ఇది థర్డ్ టైం. ఈకో ఫ్రెండ్లీకి మనం ప్రమోట్ మనం ఇలా వెళ్తున్నాం, ప్రమోట్ చేసుకుంటూ. ఓకే అండి, మరొకసారి మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. ఇలాంటి మళ్ళీ ప్రతి ఇయర్ పెట్టాలని ప్రతి ఇయర్ మేము ఇలా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ బాయ్. సో ఫ్రెండ్స్, మనం ఇంకొక ప్రతిమ దగ్గర ఉన్నాం. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ అనమాట. ఒకసారి మనం చూద్దాం ఏంటి వీళ్ళేం పెట్టారని చూద్దాం ఒకసారి. ఓకే, సో వీళ్ళ వినాయకుడేమో ఇలా ఉన్నాడన్నమాట. మొత్తం సో హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పెడతారండి? ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు? ప్రెసిడెంట్ ఎవరు? అటండి మీరు 40 years నుంచి. అంటే 40 years నుంచి ఒక టీనేజ్ అప్పటి నుంచి.
సో సపోర్ట్ ఎలా ఉందండి మన స్ట్రీట్లో సపోర్ట్ మీకు ఎలా ఉంది? అందరి సపోర్ట్ ఉంది. ఫైన్. సో మరొకసారి మీ పేరు చెప్తారు. మీ పేరు? మీ పేరు? వినోద్ కుమార్. అప్పర్ గట్టిగా. చంద్రశేఖర్. మీరు? శ్రీనివాస్. ఎన్టీఆర్ అంటే వేణుమాధవ్. యశ్వంత్. వైట్ రెడ్డి. ఈశ్వరరావు. సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. మీరు కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీకు ఇంకా మంచి హెల్త్ రావాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మొత్తానికి బాయ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిటీ నేమ్ ఏంటి? న్యూ కరాసా హౌస్ ఓనర్స్ అసోసియేషన్. న్యూ కరాసా హౌస్ ఓనర్స్ అసోసియేషన్. ఓకే, ఇక్కడ అందరూ హౌస్ ఓనర్స్ అందరూ కలిసి చేస్తారా? ఓకే, డిఫరెంట్ నేమ్. అందరూ యంగ్ బాయ్స్, యంగ్ టైగర్స్ అంటారు. మీరు కూడా టైగర్ అంకుల్స్ అంటే అంటారు. ఎవరు టైగర్ ఇక్కడ? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ లుంగి రాలేదా? నో ప్రాబ్లం. వీళ్ళందరూ ఓల్డ్ టైగర్స్ అనే అందరూ చాలా పవర్. మీరు యంగ్ టైగర్. కొద్దిగా యంగ్ టైగర్. దేవరా వస్తుంది కంగారు పడకండి. ఓకే బాయ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇంకో వీధిలో వచ్చాము. ఆ వీధిలో ఇంకొక పందిరి పెట్టారు. సో ఆ పందిరి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో వీళ్ళది ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఓకేనా? వెయిట్ అ సెకండ్. సో వీళ్ళ వినాయకుడు చూడండి. ఇది మట్టి వినాయకుడు అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? మట్టి వినాయకుడు అండి. సో ఇది కూడా మట్టి వినాయకుడు అంట. ఇలా చూడండి అలాగా. హలో అండి, గట్టిగా అండి. హలో, నేనంతా మొత్తం చేసి కలిసిపోయాను అనుకుంటా. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి. మీ కమిటీ నేమ్ ఏంటండి? గట్టిగా. వి ఈవెంట్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారుగా? 4th ఇయరా? ఓకే. స్ట్రీట్ మన వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, ఒకసారి మీ పేర్లు చెప్తారా? మీ పేరు? బాలరాజా. మీ పేరు? వేణుగోపాల్ నాయుడు. వినూత్న. నేను ఇంకా ఇప్పుడు నేను అడుగుతా. ఇప్పుడు చెప్పు. నీ పేరు? కునాలిక. సాత్విక. షర్మిల. వైఎస్ షర్మిల అయితే కాదు. సో ఓకే, మొత్తానికి ఎవరు? నమస్తే అమ్మా. మీ పేరు ఏమో? రోహిణి. ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా? అమ్మ మీ పేరు చెప్పమ్మా ఒకసారి. అమ్మాజా. ఓకే, అమ్మాజీ. ఓకే, మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీకు మళ్ళీ ఆయురారోగ్యాలు, పిల్లలకైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. నీలిమ. ఓకే అండి. కోదండరావా? ఓకే, ఇదే నేను చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్ మీరు పెట్టినప్పుడు ఒక థీమ్తో పెడితే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది థీమ్కే ఎక్కువ క్రేజ్. మీరు థీమ్గా పెడితే చాలామంది ఇంకా ఇన్స్టా మొత్తం ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారనమాట. సో మీరు నెక్స్ట్ టైం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఉండండి, చాలా బాగుంది. ఓకేనా? సో మొత్తానికి బాయ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేరే ఒక పందిరి దగ్గర ఉన్నాం. అండ్ ఆ పందిరి అరేంజ్ చేసింది శివసాయి అభ్యుదయ్ సంఘం. ఓకే, సో వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, కాకపోతే నిన్న చాలా పనుల వల్ల కొంచెం నీరసంగా ఫీల్ అవుతున్నారు. సో వాట్ ఎవర్, మీ పేర్లు చెప్తారా? శ్రీను. మీ పేరు? శేఖర్. సార్ మీ పేరెంట్స్? సార్ శ్రీను. మీరందరూ చెప్పండి, ఇది ఫస్ట్ టైం చేస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 years. అంటే మీరు ఈ సంవత్సరం ఉన్నప్పటి నుంచి మీరు చేస్తున్నారు. అప్పుడు చిన్న బొమ్మలు చేసి ఇప్పుడు పెద్ద బొమ్మలు చేశారు. అవునా? సో ఓకే, మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆ లైఫ్లో హెల్త్, వెల్త్, పీస్ అన్నీ ఉంటాయి. మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి థీమ్తో రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అంటే చాలామంది ఏంటంటే మామూలుగా అంటే అందరు రొటీన్ అంటే రొటీన్, థీమ్తో వచ్చారనుకోండి అదొక ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఏదో ఒక థీమ్ మీరు పెట్టుకుంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు చేయాలి, ఇలా సక్సెస్ఫుల్గా మీరు అవుతూ ఉండాలి, పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ అండి. బాయ్.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చాయ్ దునియా దగ్గరికి వచ్చాం. చాయ్ దునియా దగ్గరికి ఎందుకు వచ్చానంటే, బేసిక్గా చాలామంది వినాయక ప్రతిమలు ఎప్పుడు ఒక పందిరి పెట్టి మొత్తాన్ని చేస్తారు. వీళ్ళు ఏంటంటే షాప్లోనే వినాయకుని పెట్టారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇదనమాట. సో మీరు చూస్తున్నారు కదా వినాయకుడిని, అదిగో. సో షాప్లో ఇది ఒక షాప్, ఇదేం పందిరి కాదు, షాప్లోని ఒక వినాయకుడిని పెట్టారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఒకసారి అడుగుదాం. హాయ్ అండి, మీ పేరండి? ఆసిఫ్. ఆసిఫ్ ఆసిఫ్ అంటే ముస్లిం, మీరు హిందూ అండి? ఓకే ఓకే ఫైన్. సో మొత్తానికి మీకు ఈ ఆలోచన ఇలా పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లో పెడతాం. ఇంట్లో పెడతారు, ఈసారి షాప్ లో పెట్టారు అంతే. పెట్టాం కాబట్టి కొంచెం పెద్దది పెడదామని చెప్పేసి అలాగా పెద్ద అనుకున్నది, అలాగా చిన్నదైనా సరే పెద్దైనా సరే కొంచెం క్లాస్ లుక్ కనపడాలని చెప్పేసి అలా పెట్టారా? సో అంటే మామూలుగా సపోర్ట్ తీసుకున్నారా లేకపోతే మీ సొంతంగా పెట్టారా? మేము సొంతంగానే పెట్టాము, ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఏదైనా సరే మా చేతుల మీద అవ్వాలని చెప్పేసి మా చేతులతోనే, మీ చేతుల మీద అన్ని చేశారు. ఓకే. సో ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగా మరొకసారి ఇలా పెట్టాలని. బాగుంటే బయట అక్కడ పెడదాం అనుకున్నాం. అందరూ ఎలా పెడతారో సేమ్ అలాగే ఇక్కడ. కానీ అందరూ పెట్టేది మీరు డిఫరెంట్గా పెట్టారు కదా, షాప్లో పెట్టాలంటే అది డిఫరెంటే కదా. సో మీరు అది డిఫరెంట్గా ఫీల్ అవ్వండి. డిఫరెంట్గా నెక్స్ట్ ఇయర్ ఏమనుకున్నా అంటే అసలు యాక్చువల్గా మాకు టైం సరిపోలే, లేదంటే యాక్చువల్గా చాయ్ దునియా బ్రాండ్ చాయ్ దునియా చేద్దామని చెప్పేసి అనుకున్నాం మేము. అలాగే అక్కడ ఒక వినాయకుడికి టీ తాగుతున్నట్టు అలా పెడదామని. టీ తాగుతున్నట్టు పెడితే నిజంగా థీమ్ గణేష్ ఐడల్స్ బాగుంటుంది. చేయమంటే టైం సరిపోలేదు, లేదంటే నిజంగా అదే పెడదాం. అదే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేయండి. సో మీకు ఆ వినాయకుడు మీకు మంచి హెల్త్ అంతా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తుమ్మడపాలెం దగ్గర ఉన్నాం. అండ్ ఇదేంటంటే చైతన్య కల్చరల్ అండ్ రీడింగ్ రూమ్ వాళ్ళు పెట్టారనమాట ఈ పందిరి ఏదైతే ఉందో. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి లోపల ఎలా పెట్టారో వినాయకుడిని. బాగా పెట్టారు బ్రో, నేను బాగా పెట్టలేదని చెప్పలేదు. ఓకే ఫైన్. ఒకసారి అందరూ ఈ టైప్ వస్తారా కొంచెం లైన్గా? సో హాయ్ అండి. హాయ్, మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవ్ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ పండుగతో మీకు మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకసారి మీ నేమ్స్ అందరు చెప్తారా? ఇంటి పేరుతో సహా చెప్పండి. మీ పేరు? బీజేపీ శ్యామ. ఓకే. జనసేన శ్యామ ఎవరు లేరు? జనసేన. ఓ నిజమే కదా, సారీ. ఇది ఫైన్. జనసేన. ముందు మీ పేరేంటో చెప్పండి. నా పేరు తిలక్. బాల్ గంగాధర్ తిలక్. సో వాట్ ఎవర్ అండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది మీరు 36 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అంటే మీ ఏజ్ నుంచి? మాకన్నా సీనియర్స్ ఉన్నారు. ఆహా, మాకన్నా సీనియర్స్. మీకన్నా మూడో తరం. నెక్స్ట్ 4th జనరేషన్, నెక్స్ట్ మీ పిల్లలు వస్తారు అనమాట. పిల్లలకి వస్తారు, అయిపోతుంది. కంగారు పడక, వినాయకుడు చేస్తారు, కంగారు పడక. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ కమిటీ ఒకసారి, మీ కమిటీ నేమ్ ఒకసారి చెప్పండి. చైతన్యం కల్చరల్ అండ్ రీడింగ్ రూమ్. రీడింగ్ రూమ్ బేసిక్గా బాయ్స్ అన్నీ ఉంటాయి. మనం రీడింగ్ రూమ్ పెట్టాం. రీడింగ్ రూమ్ ఉందా? ఓకే. సో మీరు అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారా? ఓకే, చాలా బాగుంది. వినాయకుడు చాలా బాగుంది. బట్ నెక్స్ట్ ఇయర్ మీకు పెట్టినప్పుడు ఒక థీమ్తో పెట్టండి. సమ్ థీమ్ యాడ్ చేసి పెడితే ఇదే కాదు, నెక్స్ట్ దసరా కూడా ఈ టీం అంతా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను వస్తాను అప్పుడు. వస్తాను అప్పుడు, నేను వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మరిన్నో సంవత్సరం చేయాలని, బాగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కంచరపాలెం దగ్గర ఒక పందిరికి అయితే వచ్చాము. ఇదేంటంటే మొత్తం శివుడు ఆకారం అనమాట. ఇక్కడంతా శివుడు ఆకారం లోపలికి వెళ్ళేలాగా వినాయకుడిని పెట్టారు. సో ఒకసారి మనం అదేంటో ఒకసారి చూసేద్దాం. నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది చూడడానికి. చూస్తారు కదా, ఇది శివుడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఓకే ఓకే. బయట ఏమో శివుడు ఆకారం, ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఆకారంలో ఉన్నాడు వినాయకుడు. చాలా బాగుంది. సో ఒకసారి దీని గురించి ఈ ఐడియా ఏంటి, ఈ ఐడియాలజీ ఎవరిది అనేది ఒకసారి కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి. సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. చాలా బాగా చేశారు, వినాయక ప్రతిమని బాగా డిజైన్ చేశారు. దీని ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది? ఐడియా
అంతా మా కమిటీ కుర్రాళ్ళు అందరూ కలిపి ప్రతి సంవత్సరం మేము ఒక రోజు ఒక వెరైటీ చేస్తాం. ఈసారి ఆంజనేయ స్వామి రూపంలో చేయాలని మా కమిటీ గణేష్ యూత్ బాయ్స్ అందరూ అనుకున్నాం. వినాయకుడిని ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిద్దామని ప్రజలకని క్రియేటివిటీ మీద మా గణేష్ యూత్ బాయ్స్ అందరూ కలిపి వినాయకుడిని పెట్టాలని. మరి కిందటిసారి ఏం పెట్టారు? కిందటిసారి పంచముఖ వినాయకుడి టైప్ పెట్టాము. 11 తల్ల వినాయకుడు 50 చేతులు ఆ టైప్ లో పెట్టాము. ఒక్కొక్కరు ఫస్ట్ టైం నుంచి మేము అలా వెరైటీ పెట్టుకుని వస్తాం. మా వినాయకుడు ఫస్ట్ నుంచి పేపర్ లో పడుతుంది. ఈసారి అక్కడ మాకు రోడ్ ప్రాబ్లం వల్ల అవును అదే నేనే వెతుక్కుని వచ్చాను. పెట్టుకోవాల్సి వచ్చింది. మాకు లాస్ట్ టైం వచ్చాను, మీకు గుర్తుందో లేదో, నేను మర్చిపోయి ఉంటారు మేడం తెలుసు. లాస్ట్ టైం వచ్చాను. మాకు ఆ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఖాళీ ప్లేస్ లో పెట్టుకోవడానికి మా గణేష్ యూత్ బాయ్స్ కమిటీ అందరూ కలిపి సహకరించి ఈ మండపాన్ని నిర్వహించి కార్యక్రమాలన్నీ చేయడానికి ముందుగా ప్రిపేర్ చేసుకొని. ఓకే, సో మీ కమిటీ నేమ్ చెప్తారా? గణేష్ యూత్ బాయ్స్. గణేష్ యూత్ బాయ్స్. ఒకసారి మీ నేమ్స్ చెప్పండి. లోకేష్, సాయి కుమార్, భార్గవ్ సాయి, నితీష్, ఇప్పుడు చెప్పు పవన్. ఓకే, సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ వినాయకుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని ఆ వినాయకుడిని అయితే కోరుకుంటున్నాను. మీ అన్న సంతర్పణ ఇప్పుడు ఇంకా ప్లాన్ చేసుకోలేదా? దీపారాధన కార్యక్రమం, పూజ ఇవన్నీ ఉంటాయి. మా వినాయకుడు వచ్చిన మధ్య 18th జరుగుతుంది, ఈ సెప్టెంబర్ 18th. ఓకే డన్. ఓకే బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం 9 స్టార్స్ యూత్ అసోసియేషన్ దగ్గర పందిరి దగ్గర ఉన్నాము. సో ఒకసారి లాస్ట్ టైం కూడా మనం చేసాం వీళ్ళతోటి. ఇప్పుడు సెకండ్ టైం నేను రావడం అనమాట. ఈసారి ఏం థీమ్ పెట్టారో ఒకసారి డైరెక్ట్గా వీళ్ళని అడిగేద్దాం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? సంవత్సరం తర్వాత నేను మిమ్మల్ని చూశాను. హ్యాపీ వినాయక చవితి అండి. సో ఇంకా మళ్ళీ కొత్తగా ఇంకేం అవసరం లేదు. ఈసారి థీమ్ ఏంటి మీది? జనరల్గా కృష్ణుడు, వినాయకుడిని కృష్ణుడు చేశారు అంతే, ఆ ఆకారంలో ఉంటుంది. సో ఒకసారి మాకు చూపిస్తారా? చూపించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 9 స్టార్ యూత్ అసోసియేషన్ చూపిస్తున్నారు. నిజంగా కృష్ణుడు అవతారంలో చేసేది, కాకపోతే బ్లూ కలర్ లేదు, అంతే తేడా. బ్లూ కలర్ ఉంటే కృష్ణుడు అయిపోను. బట్ చాలా బాగుంది, నైస్. రండి ఒకసారి. సో అనుకున్నట్టుగానే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు చేశారు. నెక్స్ట్ ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారంటే అన్ని సంవత్సరాలు చేయండి. బట్ మీ ఒంట్లో ఒప్పుకున్నంత వరకు చేయండి. కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఏదైనా మంచి థీమ్ అది సెలెక్ట్, ఈసారి నెక్స్ట్ టైం థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని పెడితే ఇంకా బాగుంటుంది. సో మాలా యూట్యూబర్స్కి ఇంకా తహదాలు ఆడుతుంది ఇంకా చేయడానికి. ఓకేనా? వన్స్ అగైన్ బాయ్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేరే ఒక పందిరి దగ్గర వచ్చాం. ఈ పందిరి స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు వీణ వాయిస్తున్నట్టు అండ్ ఈశ్వరుడు ఉన్నారు. మీరు చూడొచ్చు. 7 సార్లు తిరిగాను అంతే. 7 సంవత్సరాలు నేను స్నానం ఆచరించుకుని వచ్చినట్టుగా నేను భావించాలని చెప్పేసి నేనే ఇక్కడ ఉన్నాను కాబట్టి నా వల్ల ఏదైనా ఆత్మ కాబట్టి నేర్పిస్తున్నట్టు శివుడు వినాయకుడు పరమేశ్వరుడు ఆయన నిన్నే ప్రథముడిగా గణపతిగా స్వామి దేవుడికి రాజుగా ఇస్తారు. అదే విధంగా ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. శ్రీకృష్ణుడు ఆ సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అందరూ? తప్పలేదు, మానవులు మాత్రం ఏమాత్రం ఇంక మామూలుగా లేదు. అలాగే మళ్ళీ శుద్ధ అలాగే మన పుట్టినరోజు అయితే మనకి ఎలాగో మనకి అలాగే ఆ పార్వతీదేవి కుమారుడికి మీ అందరికి మరొకసారి కేవీ టాక్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మీకు అందరికి ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలని. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్న సంతర్పణ ఎప్పుడు పెడుతున్నారు? అన్న సంతర్పణ ఫ్యూ డేస్ లో పెడుతున్నారు. సో ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? 9th ఇయర్ నుంచి చేస్తారు. సో ఇలాంటిది మళ్ళీ మరిన్ని సంవత్సరాలు చేయాలని ఆ దేవుడు కోరుకుంటున్నారు. చేయండి, తప్పే. ఓకే బాయ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాకింగ్ గైస్ ఏర్పాటు చేసిన పందిరి ఏదైతే ఉందో అక్కడికి మనం వచ్చాము. సో ఒకసారి వీళ్ళే అడుగుదాం ఏం చేస్తారనేది. ఓకే, సో వీళ్ళు పెట్టిన పందిరి ఇదనమాట. ఓకే, మీరు చూసారు కదా ఇదంతా. ఒకసారి మీ వినాయకుని చూపిస్తారా? సో చూడండి వినాయకుని ఎలాగా అలంకరించారు. ఇక్కడ మొత్తం డబ్బులు అనమాట, మొత్తం డబ్బులతో మొత్తం ఒక దండేసి లక్ష్మీ గణపతి. ఓకే, అది చెప్తే నాకు తెలుస్తుంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ టైటిల్ ఏమేంటి? వినాయక చవితి. రాకింగ్. అందరూ లోపలికి వెళ్ళండి, చెప్తా. సో హాయ్ అండి. సో
ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? చాలా బాగున్నారు, తెలుస్తుందిలేండి. సో మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి హ్యాపీ వినాయక చవితి. సో ఈ వినాయకుడు మీకు మంచి ఆయురారోగ్యాలు, ఇంకా ఏ పాజిటివ్ ఉంటే ఆ పాజిటివ్ మీకు ఇచ్చేయాలి. నీకైతే ఎడ్యుకేషన్ మాత్రం ఇవ్వాలని కోరుకుంటాను. నేనైతే 10 లారీలు కావాలని కోరుతున్నాను. 10 లారీలా? పుష్ప అయిపోతాను. పుష్ప తగ్గదు. ఇప్పుడు ఇంకా తగ్గిపోవాలమ్మా. తగ్గడానికి ఇంక లేదు, ఇంకేం చేయడానికి ఉండదు. ఇంకా ఆరోగ్యం ఇస్తే సరిపోదు, ఇంకేం కాదు. ఎందుకంటే అన్ని చూసుకొని వెళ్తున్నావు కాబట్టి మమ్మల్ని అందరినీ బాగా దీవిస్తున్నావు. ఆరోగ్యం బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆరోగ్యం ముందు బాగుండాలి. ఓకే, మీ పేరు చెప్పండి. శకుంతల, ఉషా, హర్ష, శివ, సాయి. సాయి. మీ పేరు? ఝాన్సీ. మీ పేరు? పుష్ప 2. పుష్ప 3 చేద్దాం నీతో. ఏం చేద్దాం? రిలీజా? ఓకే. నీ పేరు? సో ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇలాంటిది మరెన్నో సంవత్సరాలు మీరు చిన్నపిల్లలు, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా మీరు తర్వాత మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. సో ఓకే అండి, బాయ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక ఇంటి సందులోకి వచ్చాం. ఈ సందులో ఒక పందిరి అయితే పెట్టారు. ఈ పందిరి కూడా చాలా బాగుంది. లైక్ మంచు కొండలు అనమాట. కైలాసం లోపల వినాయకుడు ఉన్నట్టు చూపించాడు. అది మీకు ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో వాచ్ దిస్ వీడియో. హాయ్ అందరికీ, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈరోజు? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే, సో మొత్తానికి మీ కమిటీ నేమ్ ఏంటండి? శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ సేవా సమితి ఏదోటి. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు అంటే మీరు మా ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు, అంతేనా? సో ఓకే, ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? మీ నేమ్ చెప్పండి. మీ పేరు? నా పేరు సంగమేష్ రవీందర్ రెడ్డి. మీ పేరు? శశికిరణ్. గోవింద్, లక్ష్మణ్, సూర్యనారాయణ, దుర్గాప్రసాద్. నా పేరు అప్పల్ రెడ్డి. రెహమాన్. ఓకే, రెహమాన్ గారు. ఓకే, సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ టైం కూడా మీరు చేస్తారు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొక మంచి థీమ్తో రండి. థీమ్ గణేష్తో రండి. సో చాలామంది అట్రాక్ట్ అవుతారనమాట. ఓకేనా? సో చాలామందికి అందరికీ కొత్తదనం కావాలి. సో మీరు ఒక కొత్తగా ట్రై చేయండి. ఓకేనా? సో బాయ్ అండి. అయితే మనం చూద్దాం లోపల వినాయకుడు ఎలా పెట్టారనేది. ఓకే, సో చూసారా? ఇది వచ్చేసరికి మొత్తం మంచు కొండలు అనమాట. మంచు కొండల్లోనే వినాయకుడు ఏదో శివతాండవం చేస్తున్నట్టు పెట్టారు. ఉండ్రాలు తిని డాన్స్ చేస్తారు. కానీ అక్కడ ఉండ్రాలు లేవు చేతిలో. అగో తొండ మీద పెట్టుకున్నారు ఖాళీ. ఓకేనా? చూసారు కదా? సో ఒకసారి ఈ ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది ఒకసారి కమిటీ మెంబర్స్ అయితే అడుగుదాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ వినాయక అని ఒక కమిటీ నేమ్ దగ్గర ఉన్న కమిటీ పందిరి దగ్గర ఉన్నాం. సో ఒకసారి వీళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. హాయ్, మీ పేరు? మీ పేరు? చెప్పారు. మీ పేరు? మరి కూర్చునే లేకండి. మీరు విక్టరీ వెంకటేషా? ఓకే, మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి అండి. ఈ ఫెస్టివల్తో మీకు మంచి లైఫ్ రావాలని అందరికీ నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి ఈ ఐడియా ఎవరిది, ఐడియాలజీ ఎవరిది, అది కూడా ఈ సందులో పెట్టాలనే ఐడియా ఎవరిది వచ్చింది ఫస్ట్ చెప్పండి. 2 మెంబర్సా? నెక్స్ట్ మీరు కూడా. మరి సైలెంట్గా ఉన్నావే, ఏం తెలియదు. అమాయకుడు. అదే చెప్తారా లేదు? సో ఇది ఫస్ట్ టైం అంటే పెట్టు నాకు తెలిసి. 14 ఏళ్ళ నుంచి పెడతారా? అంటే 14 ఇంకా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు. మీరు పెద్దవాళ్ళ అంటే జనరేషన్స్, ఇంకా జనరేషన్స్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఒక పందిర్ అనమాట. ఈ పందిర్ ఒకసారి మీరు చూడండి. అంటే కేదార్నాథ్ టెంపుల్ టైప్ అనమాట. సో ఇక్కడేమో హుండీ ఉంది అండ్ ఇక్కడేమో వినాయకుడు. పైన వాటర్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. రాలేదు, ఇంకా వస్తుంది. సో ఇది సో పైనుంచి వాటర్ వస్తుంది. ఇంకా అరేంజ్ చేయలేదన్నమాట. అరేంజ్ చేస్తారు, ఆపేసారంట. సో చాలా బాగుంటుంది వాటర్ వస్తే మాత్రం. డ్రై ఐసా? ఓకే ఓకే. హాయ్ బ్రో, అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ ఫెస్టివల్ నుంచి మీకు మీ లైఫ్ అంతా
ఇంకా చాలా బాగుంటుంది, రాకెట్ దాంట్లో దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్లో. ఈశ్వర, పండిత్, హేమంత్ కుమార్, నితిన్, చంద్ర, దుర్గాప్రసాద్. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెడుతున్నారు సార్? ఇది ఫస్ట్ టైం కూడా ఫస్ట్ టైం, బట్ ఫస్ట్ టైం అయినా బాగానే పెట్టారు. 11 years నుంచి మా వీధిలో చేసుకున్నాం. ఈ విధంగా ఫస్ట్ టైం కమిటీ ద్వారా ఇక్కడ చేస్తారు. ఓకే అండి, మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాగా చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి థీమ్తో రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ. అయితే మనం మరొక పందిరి దగ్గర ఉన్నాం. అండ్ ఇది ఎవరంటే రెడ్ ఆర్మీ ఈజ్ బ్యాక్ సంథింగ్ భారత పుత్రాస్ అనేదో ఉంది ఇక్కడ. సో ఒకసారి మనం వాళ్ళని ఒకసారి అడుగుతాం. వీళ్ళైతే మొత్తం ముగ్గులు పోటీలని, తర్వాత చాలా మటుకు గేమ్స్ అని, సరస్వతి పూజ ఇవన్నీ చాలా మటుకు పెట్టారు. సో ఒకసారి వాళ్ళు అడుగుదాం. ఇక్కడ మీరు చూస్తారు కదా కమిటీ మెంబర్స్ అందరూ వీళ్ళే అనమాట, మీరు చూస్తారు కదా. సో ఇది కమిటీ మెంబర్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అయితే మనం భారత్ పుత్రాస్ కమిటీ వాళ్ళు చేసిన ఒక పందిరి దగ్గర ఉన్నాం. వీళ్ళే. హాయ్ హాయ్, ఒకసారి వెయిట్ చేయండి. అలాగే భారత్ పుత్రాస్ కమిటీ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఉండ్రాలు బాగా తిన్నారా? కానీ ఇక్కడ ఎవరికి పొట్ట అనేది లేదు, మీకు నాకు తప్ప. ఉందా? ఎవరికి లేదా? ఫైన్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? 2002లో స్టార్ట్ చేశాం సార్. 2002లో స్టార్ట్ చేశారు. 2024 అంటే 22 years నుంచి మేము సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. సో మీ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? సూపర్ గా ఉందా? ఓకే, ఆడవాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, మీ థీమ్ ఏంటి అసలు? ప్రేమే లక్ష్యం సేవే మార్గం. నేను అంటే ఆ థీమ్ కాదు, వినాయకుడు థీమ్ ఏంటి? బాల వినాయకుడు. వాళ్ళ మదరు ఎత్తుకుంటున్నారు, శివుణ్ణి పూజిస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళు ఏదైతే చెప్పారో థీమ్ దగ్గరికి వెళ్దాం. చూడండి. సో చూసారు కదా ఇక్కడ బాల వినాయకుడు ఉన్నారు, శివునికి పూజ చేసినట్టు ఒక థీమ్ అయితే చూస్తుంటారు. ఈ ఐడియా ఎవరిది? ఐడియాలజీ ఎవరిది? అంత టీమ్ వర్క్ అనమాట ఇది ఐడియా. టీమ్ వర్క్. సో మీ నేమ్స్ చెప్తారా? నా పేరు రాజా, లోకేష్, దిలీప్, యశ్వంత్, రాము, ఆనంద్ కుమార్, వికాస్, అఖిల్. సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి భారత్ పుత్రాస్కి మరొకసారి హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ ఇయర్ మరొక టీంతో రావాలి. ఆ టీం ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. చాలా టీమ్స్ చూసారు, అలాగే మీరు చేస్తే మాలాంటి వ్లాగర్స్కి ఇంకా చాలా పుష్ చేస్తాం మిమ్మల్ని. అర్థమైందా? సో బాగా చేయండి నెక్స్ట్ ఇయర్ కూడా. బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ఇన్నోసెంట్ రెబెల్స్ వారు ఏర్పాటు చేసిన ఒక వినాయకుడు ఆ ప్రతిమ దగ్గర ఉన్నాం. సో మీరు చూస్తారు కదా మొత్తం గ్రాఫైట్ టైప్, అది గ్రెనైట్ టైప్ ఇచ్చారనమాట వినాయకుడు. అది కోటింగ్, నిజంగా గ్రెనైట్ అయితే కాదు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను కూడా ఇన్నోసెంట్. ఫైన్, ఓకే ఫైన్. సో అందరికీ మీ పేర్లు చెప్పండి ఫాస్ట్గా. ఈ పేరు ఇన్నోసెంట్ యశ్వంత్, శాంతారావు కుమార్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందరికి మరొకసారి హ్యాపీ వినాయక చవితి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి జై. సో మరొకసారి ఏంటంటే ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చేస్తారని, ఇంకా మంచి మంచి థీమ్స్తో వస్తారని నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి ఆశిస్తున్నాను. ఓకే, సో మొత్తానికి ఇన్నోసెంట్ రెబెల్స్ మళ్ళీ మరొకసారి చెప్తాను హ్యాపీ వినాయక చవితి. బాయ్ బాయ్.